ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమను కురిపిస్తున్న షో అని రారండోయి వంటలు చేద్దాం. అయితే చాలా మందికి ఫస్ట్ టైం షోకి రావడానికి చాలా షైగా ఫీల్ అవుతుంటారు. అండ్ కొంతమంది ఇక్కడికి వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కొంతమంది ఇంకా డౌట్ లోనే ఉంటారు, వెళ్ళాలా వద్దా, పార్టిసిపేట్ చేయాలని. బట్ మీ దగ్గర సరికొత్త రెసిపీస్ ఉండి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి, మీ వంట వార్పులందరికీ ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 8008054321 నెంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా పట్టుకెళ్ళండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. పుష్ప గారు వచ్చేసారు జీడిమెట్ల నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పుష్ప గారు. హాయ్ సాయి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. మీ పేరు వెంటనే అల్లు అర్జున్ గారు గుర్తొచ్చారు వెంటనే. చాలా ఫేమస్ కదా. ఎగ్జాక్ట్లీ, పుష్ప అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు గుర్తొచ్చేస్తారు. ఆమెతే వెయిటింగ్ ఫర్ మూవీ అండి. నేనైతే అందరం చాలా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా, ఎందుకంటే నా పేరుతో ఉంది కాబట్టి అది ఇంకా అసలుకి, సో నా పేరు ఇంత పాపులర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అనేసి. సో అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం, అన్ని మూవీస్ చూస్తుంటాను. లెట్స్ స్టార్ట్. మనం వంట స్టార్ట్ చేద్దాం. ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ మినపప్పు చారు. మినపప్పు చారా? ఓకే. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ముందుగా ఒక 10 నిమిషాలు నానబెట్టిన మినపప్పు, కొత్తిమీర, ఆయిల్, పోపు గింజలు, మిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు. మరి స్టార్ట్ చేద్దాం మినపప్పు చారు. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఆయిల్ వేయాలి. ఓకే, కొంచెం హీట్ అయ్యాక పోపు గింజలు, వేగనాలి, కొంచెం హీట్ అవ్వాలి. సో ఈలోపు చెప్పండి పుష్ప గారు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఇద్దరు కిడ్స్. బాబు వచ్చేసి ఇప్పుడు 10th అయిపోయింది, పాప వచ్చేసి 9th క్లాస్. ఓకే, ఇద్దరు కిడ్స్. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? ఏం చేస్తారు? తను బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంకా అమ్మ వాళ్ళకి నియర్ బై ఉంటాను. అది ఒకటి చాలా ప్లస్ పాయింట్ అన్నమాట నాకు. సూపర్ పాయింట్, అసలు మామూలు గుడ్ కాదు, అందరికి వస్తుంది అదృష్టం కదా. సో అంటే అమ్మ ఇక్కడ జాబ్ వైజ్ గా మేము ఇక్కడ సెటిల్ అయిపోయాయి అనమాట. ఇంకా అమ్మ వాళ్ళే దగ్గర ఉంటారు. మా హస్బెండ్ ఎక్కువ బిజినెస్ పర్పస్ అవుట్ సైడ్ ఉంటుంటారు. సో అందుకోసం అని అమ్మ వాళ్ళకి దగ్గరగానే ఉంటాను. ఇంకా యాక్చువల్గా నేను వంటలు చాలా తక్కువ చేయడం, అమ్మ చేసి పెడితే నేను తిని పెడతా. అదే అలా అనమాట. ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కొంచెం బ్రౌనిష్ కావగానే కొంచెం తొందరగా వేగడానికి లైట్గా ఉప్పు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వేసినప్పుడు మాత్రం కొంచెం వేయాలి, ఎందుకంటే మినపప్పులో ఉప్పు వేస్తే తొందరగా అవి ఉడకదు అనమాట. సో అందుకోసమని ఫస్ట్ కొంచెం వేయాలి. కొంచెం పసుపు, సో మీ అమ్మగారి దగ్గర నుంచి ఏం రెసిపీస్ నేర్చుకున్నారు? అమ్మ దగ్గర నుంచి అంటే అమ్మ వాళ్ళు కొంచెము బాగా తినిపెట్టడం అయితే అర్థమైంది. నేర్చుకున్నారా? నేర్చుకున్నావు. ఫస్ట్ మనకి గురువు అంటే అమ్మనే కదా, అమ్మ దగ్గర నుంచి మనం ఏమైనా ఫస్ట్ నేర్చుకుంటాము ఆబ్వియస్లీ. కానీ రివర్స్ ఇప్పుడు ఏంటంటే అమ్మ దగ్గర నేర్చుకుంటాము కానీ అమ్మకే వంట పెడుతున్నారా? అమ్మ వండి పెడుతుంది కానీ వంకలు పెడతాము, ఇలా చేస్తారేంటమ్మా, ఇలా చేస్తారేంటమ్మా అనేసి. మా మమ్మీ అంటది అనమాట, మీరు నా దగ్గర నేర్చుకుని మీరు నాకే రివర్స్ లో పెడుతున్నారా అనేసి అని అంటారు. అలా అంటే అమ్మ ఎక్కువ ఓల్డ్ రెసిపీస్ అవి బాగా ట్రెడిషనల్ రెసిపీస్ అమ్మగారు. మేమేమో ట్రెడిషనల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి చేద్దాం అనేసి మేము రెసిపీస్ ట్రెడిషనల్ మీరు ట్రెండింగ్. ఎస్ ఎస్. సరే, ఇప్పుడు కొంచెం మినపప్పు నానబెట్టిన. చెల్లెలు కూడా బాగా చేస్తారు. మేము ముగ్గురం సిస్టర్స్ మీ. నేను ఫస్ట్, సెకండ్ చెల్లెలు వచ్చేసి బ్యాంక్ లో మేనేజర్ అనమాట తను. చిన్న సిస్టర్ వచ్చేసి బ్యూటీషియన్ తను. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ చిన్న పాప అనేసి వెళ్ళట్లేదు, ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నారు. బెస్ట్ కదండి బ్యూటీషియన్ అయితే. బ్యూటీషియన్ అనమాట తను. ఫేషియల్ చేయించుకుంటారా మీ చెల్లితో? మేము చాలా వరకు తక్కువ మేడం, ఏం చేయం, చాలా న్యాచురల్.
ఓ నేచురల్ బ్యూటీయా? ఫేషియల్స్ కానీ నమ్మబుద్ధి కాదు, అందరు ఇదే అంటారు కదా. అంటే నిజంగా చేపించుకొని సీరియస్లీ లేదు నేనైతే నిజంగానే చేయించుకోము. చాలా రేర్, ఇయర్లీ వన్స్ కూడా చేయించుకుంటామో లేదో తక్కువ. 5 years అయింది ఫేషియల్ చేయించుకొని. మీరు కూడా ఇప్పుడు అబద్ధం చెప్పారు కదా, అబద్ధమే కదా? ప్రామిస్, ఆనెస్ట్లీ మాకా కజం నిజం. కానీ బాగా ఉంటాం ముగ్గురు సిస్టర్స్ మీ. చెల్లెలు ఇద్దరు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఇట్లా ప్రోగ్రామ్స్ కి వాటికి అంటే నేను ఒకదాన్నే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను ప్రోగ్రామ్స్ లో. చెల్లెలు ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు నాకు, వెళ్ళటానికైనా దేనికైనా సరే ప్రతి దానికి బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇద్దరు బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఏమన్నా కావాల్సిన ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా సారీస్ ఈ ప్రోగ్రామ్ కి అక్కనే పిలుస్తారు. ఈ చీర కట్టుకో అక్క, ఇట్లా వెళ్ళు అన్ని వాళ్ళే చేసిస్తుంటారు. అది బాగుంది మా దగ్గర. అండ్ మా జాయింట్ ఫ్యామిలీ, బాబాయిలు అందరం కలిసి ఉంటాము. ఓకే ఓకే, అంటే ఒకటే ఫ్లోర్ బిల్డింగ్ లో అందరం కలిసి ఉంటాం అనమాట. రైట్ నౌ కూడా అందరం కలిసి ఉంటాము. సో ఎప్పుడు కూడా ఇంకా బాబాయ్ పిల్లలు మేము అన్న డిఫరెన్సెస్ ఏవి మాకు లేవు. అందరం గెట్ టుగెదర్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. చాలా ఉంటది, చాలా చాలా. నాకు మా ఫ్యామిలీ అని మాత్రం బాగా అల్లరి. మా అత్తయ్యలు ఇద్దరు వస్తారు, మా అత్తయ్యలు ఇద్దరు వస్తే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు. చాలా అత్తయ్యలు అల్లరి తగ్గిస్తారు, మీరు ఎక్కిస్తారు. మేము చాలా ఎక్కువ చేస్తాము. మా అత్తలు ఇద్దరు చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఫ్రెండ్లీ అత్తలు, చాలా ఫ్రెండ్లీ అత్తలు కాదు, ఫ్రెండ్లీ అత్తలు. ఎలా అంటే ఇంకా లైక్ అమ్మలాగానే అన్నం పెట్టేస్తుంటే మమ్మీ అక్క తినిపించాను అంటే మా అక్క వాళ్ళు తినిపించేస్తారు అనమాట మాకు. ఫస్ట్ నాకు అందరిలో కలిసిపోవటము చాలా ఇష్టం. ఇవేగా ఇంకా లేదు, కొంచెం అది వాటర్ లో చేయాలి. కొంచెం ఒక 5 minutes రోస్ట్ అయ్యాక వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసాం అనుకోండి, ఒక 5 minutes అవి పప్పు ఉడికిపోతుంది. ఓకే దగ్గర పడిపోయింది, చాలా దగ్గర పడిపోయింది. అండ్ ఉడికిపోయింది కూడా, పప్పు కూడా ఉడికిపోయింది. తర్వాత కొంచెం కారం. ఓకే, అంటే ఒక్కొక్కసారి మిర్చి కారం సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఓకే. ఇన్ కేస్ ఒకవేళ సరిపోదు, ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉప్పు కూడా చాలా తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఇది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఓకే అయిపోయింది. పైన కొత్తిమీర, అయిపోయిందా? అయిపోయింది. కాదు, మినపప్పు చారు అన్నారు, ఇదేమో కూరలాగా ఉంది. పప్పులాగా ఉంది. కొంచెం మంది ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే చారు కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువసేపు బాయిల్ చేసుకోవచ్చు అది. అండ్ నేను చారు అని ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే యాక్చువల్గా ఈ మినపప్పు దాంతో పాటు పచ్చి పులుసులో కాంబినేషన్ చేసుకుంటారు అనమాట. ఈ పచ్చి పులుసు చారుతో పాటు మినపప్పు రెండు సూపర్ టేస్ట్ గా ఉంటుంది. సో అందుకోసమని మినపప్పు చారు. అదే సంగతి, అదనమాట సీక్రెట్, అది సీక్రెట్. సో ఇది రెడీ అయిపోయింది. నేను కూడా రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి. మీరు సర్వ్ చేస్తే నేను టేస్ట్ చేస్తా. మినపప్పు చారు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. మినపప్పు చారు రెడీగా ఉందండి. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. మినపప్పు చారు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, ఉల్లిపాయలు, కారం, పసుపు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నూనె. మినపప్పు చారు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే అందులో ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో మినపప్పు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కారం, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మినపప్పు చారు రెడీ. సో మినపప్పు చారుని టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది కూడా తీసుకోవాలా? అది రైస్ లో ఇంక్లూడింగ్ అన్నమాట. ఈ పప్పు ఓన్లీ. ఓకే ఓకే, లెట్ మీ టెస్ట్ ఇట్ హౌ దిస్ ఇస్. ఓ, సో రైస్ అండ్ ఇది కలిపేసుకొని ఇది నన్ను నంచుకోవాలి. అవును, నైస్ అండి, చాలా బాగుంది.
చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం అండి. మినపప్పు చారు తిన్న తర్వాత, పచ్చి పులుసు తిన్న తర్వాత. సో ఏంటి ఇప్పుడు ఏం పరిచయం చేయబోతున్నారు? వంకాయ పూర్ణం. వంకాయ పూర్ణమా? వంకాయ ఏంటండి ఇది వెరైటీగా? అంటే స్వీట్ దాంట్లో పెడితేనేమో అది స్వీట్ పూర్ణం, ఇది హాట్ కాబట్టి ఇది హాట్ పూర్ణం. వంకాయలో స్టఫ్ చేసినా కూడా వంకాయ పూర్ణం. బాగుందండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? ఇంగ్రీడియంట్స్ వంకాయలు, చిన్న వంకాయలు, ఆయిల్, పల్లీలు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, కొబ్బరి పొడి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం, గసగసాలు, తెల్ల నువ్వులు, గరం మసాలా, పసుపు. స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ఫస్ట్ వీటిని వంకాయలని హాఫ్ కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. సో ఎంతైనా క్రియేటివిటీ అంటే ఆడవాళ్ళు అంటే క్రియేటివిటీ ఏమంటారు? వంకాయ పూర్ణం ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతే కదా, మనమే కనిపెట్టగలం అనుకుంటా ఇలాంటి వంటలన్నీ. అవును, ఇంకెవరితో సాధ్యం కాదు అసలే కాదు. కానీ టేస్ట్ చేసేది వాళ్ళు కదా. టేస్ట్ చేసేది నేనండి ముఖ్యం ఫస్ట్. బట్ మేము ఫస్ట్ ఆల్రెడీ అన్ని వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన తర్వాతనే ఇక్కడ చేస్తున్నారా? ప్రయోగం ఏం కాదు, ఇప్పుడు 100% బాగుంటుంది. కాన్ఫిడెంట్ గా ఉంది కాబట్టి రారండేకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. కాన్ఫిడెన్స్ కమ్స్ విత్ క్రియేటివిటీ. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ముందే సాల్ట్ వాటర్లో వేసి పెట్టండి, ఎందుకంటే నార్మల్గా పెట్టేస్తే మళ్ళీ అవి బ్లాకిష్ వచ్చేస్తాయి కాబట్టి సాల్ట్ వాటర్లో వేసాను. వంటలు చూసి చూసి నాకు కూడా బాగా అనుభవం వచ్చేసింది వంటల్లో. చేయటంలో కూడా వచ్చి ఉండాలి. చేయడంలో కూడా అండి. సూపర్. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది నా వంటల పైన. రారండే మీద ఆల్మోస్ట్ అందరికీ కాన్ఫిడెన్స్, అందుకనే ఎంత పాపులర్ అయిపోయింది కదా. ట్రూ అబ్సల్యూట్లీ. బాగున్నాయి వంకాయలు చిన్న చిన్నగా లేతగా. వీటికి చిన్నవే సరి చేసుకోవాలి. సో వంకాయలు బాయిల్ అయ్యాయా? హాఫ్ కుక్ అయ్యాయి. ఓకే ఓకే, వీటిని హాఫ్ కుక్డ్ వంకాయలు ఇప్పుడు ఏం చేయాలి? వంకాయలు హాఫ్ కుక్ వంకాయలని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవునా? ఏంటంటే సైడ్కి సాంబార్ కర్రీ అలాంటివి ఉన్నప్పుడు మంచికి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసి, ఓకే సరే ప్యాన్ వేడైంది. ఫస్ట్ పల్లీలని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఏగాయి వీటిని సైడ్కి తీసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా రోస్ట్ అయిపోతాయి కదా. ఓకే. సో అందుకోసం ఫస్ట్ పల్లీలు ఒకటి వేయించాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్ తీసుకొని, 1 స్పూన్ ఆయిల్ ముందుగా కొంచెం జీలకర్ర మళ్ళీ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం జీలకర్ర, నువ్వులు, ఓకే నెక్స్ట్ గసగసాల. ఏదో ఒక రోజు ప్రపంచాన్ని మొత్తం ఆడవాళ్ళే వెళ్తారంట. మా పార్టిసిపెంట్స్ ఇట్లాంటి ఎనర్జెటిక్ పీపుల్ ని చూసినప్పుడు నాకు అదే మేబీ నిజం అవుతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. అయిపోయాయి కాబట్టి అయిపోయారు. వీటిని ఒక 5 minutes హీట్ తగ్గాక వీటిని మిక్సీలో వేయాలి. ఈలోపు ఇంకేమైనా చేయొచ్చు ఆ ప్రాసెస్ మనము? ఇంకేం లేదు, ఇది చల్లారా. సో పల్లీలు గసగసాలు ఇవైతే చల్లబడిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? వీటిని మిక్సీకి వేసేయాలి. ముందుగా ఇవి రోస్ట్ చేసినవన్నీ దీంట్లో ఆయిల్ వేయకుండానే ఆయిల్ లేకోకుండానే చేసేసాను. ఓకే ఓకే. సారీ, ఆయిల్ కాదు, వాటర్. ఆలోచిస్తున్న ఆయిల్ వేసారు కదా అని. అదే వాటర్ సారీ. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా, కొంచెం కోకోనట్ పౌడర్, చింతపండు ఒక కొంచెం లైట్గా, కారం, ఉప్పు, గరం మసాలా, ఓకే
పసుపు యాక్చువల్గా అయితే అవసరం లేదు, బట్ కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ కొంచెం లైట్ గా వేస్తే సరిపోతుంది. రెడీయా? రెడీ. సో పౌడర్ వచ్చేసింది ఇప్పుడు. పౌడర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పౌడర్ని ఆల్రెడీ మనం హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో స్టఫ్ చేయాలన్నమాట. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఓకే, దీన్ని ఇందులో ఆల్రెడీ హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయల్లోని వీటిని ఫిల్ చేయాలన్నమాట. ఓకే, సో ఇదేనా పూర్ణం ఇప్పుడు? ఇదే పూర్ణం. ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, వీటిని మళ్ళీ కొంచెము ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గీలో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ఆయిల్ లోనే చేసేస్తున్నాను. నేనైతే పక్క ఘీనే యూజ్ చేస్తాను. ఆయిల్ ఘీనా అంటే ఘీ ఆబ్వియస్లీ ఘీనే తీసుకుంటారు కదా, సో ఘీ నేను ఇప్పుడు కానీ ఆయిల్ లోనే చేసేస్తున్నాను. అవునా? ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆల్రెడీ హాఫ్ కుక్ చేసుకొని ఇందులో స్టఫ్ చేశాను కదా చేసిన పూర్ణం అంతా. సో మళ్ళీ ఒక 5 minutes వీటిని కొంచెం రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే హైలో ఉంటే మాడిపోతుంది. సో పుష్ప గారు, అల్లు అర్జున్ గారు మూవీ పేరు మీరు పెట్టుకున్నారు. సారీ, మీ పేరే అల్లు అర్జున్ గారు తన మూవీకి పెట్టుకున్నారు. అల్లు అర్జున్ గారు పాటలు పాడొచ్చు కదా. అల్లు అర్జున్ పాటలు ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, అంతకన్నా ఎక్కువ రాదు ఈ పాట. ఏంటండి, నేనేదో సడన్ గా గుర్తు చార్యాలో పాడా. మీరు మంచి పాట పాడలేదని ఎప్పుడు నేను, లేదంటే ఎవరిదైనా ఓకే, మహేష్ బాబు గారిదైనా ఓకే. ఎవరిష్టం మీకు? అసలు ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు? ఇంతగా చెప్పండి. అలా అని ఏం లేదు, అందరివి చూస్తుంటాం. అందరివి చూస్తుంటారు, బట్ ఎవరో ఒకరంటే బాగా ఇష్టపడతారు కదా ఎవరైనా. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు జమానాకి వెళ్ళారంటారు. వెంకటేష్ లేదండి, నాకు వెంకటేష్ గారు అంటే చాలా చాలా ఇష్టం. వెంకటేష్ గారికి చాలా సౌందర్య మూవీస్ వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటాయి. మంచి జామరాత్రి సాంగ్ పాడండి అయితే. జామురాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జాజిపు జాము వేలలో జాజి కొమ్మ జాలమేయకే అలా. గులాబ్ జామున్ చేసేసారు పాటని. అడిగేసరికల్లా ఏం చేస్తాం చెప్పండి, ఇలానే వచ్చేస్తున్నాయి. సో రెడీ అయిపోయింది మీ వంకాయ పూర్ణం. రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేనా ఇది మళ్ళీ. ఓకే, వీటిని డిష్ అవుట్ చేద్దాం. మా పార్టిసిపెంట్స్ టాలెంట్ ఏంటంటే పాటలు పాడేటప్పుడు జస్ట్ వాయిస్ యూజ్ చేయరు, వాళ్ళు ఫేస్ కూడా యూజ్ చేసి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో అల్లాడిచ్చేస్తారు పాటని. అసలు ఇప్పుడు అర్థమైంది మీకు అన్ని కాంపిటీషన్స్ లో ప్రైజ్లు ఎందుకు వస్తున్నాయని. అసలు పాటలు ఇలా పడుతుంటే మీరు డాన్సింగ్ అసలు చింపేసేటట్టున్నారు, మామూలుగా కూడా కాదు కదా. అందుకోసమనే డాన్స్ కాంపిటీషన్స్ 30+ వాళ్ళకి పెట్టమని చెప్పేసి. అవునా? మీ అందరి కోరిక మేరకు ఫ్యూచర్ లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ డాన్స్ చేయాలని కొత్త కాన్సెప్ట్ ని సృష్టిద్దామని ఆలోచిస్తున్నాను. అదే అంటే నేను ఫస్ట్ పార్టిసిపేట్ నేనే ఉంటానని చెప్తున్నాను. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా మీ రిఫరెన్స్ తీసుకుని మరి వెళ్తాం మేము. తప్పకుండా మేము టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తామండి యాక్చువల్లీ. ఓకే, వంకాయ పూర్ణం రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, పుష్ప గారు ఆడుతూ పాడుతూ నవ్విస్తూ చేసిన వంకాయ పూర్ణం రెడీగా ఉంది నా చేతిలో. మరి టేస్ట్ చేసి ఇమీడియట్ గా చెప్పేస్తాను, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. వంకాయ పూర్ణం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, కొబ్బరి పొడి, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, పల్లీలు. వంకాయ పూర్ణం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో కట్ చేసుకున్న వంకాయలను వేసి సగం ఉడికించాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో నువ్వులు, గసగసాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా వాటిని ఒక 2 నిమిషాల పాటు చల్లార్చుకుని తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి అందులో వెల్లుల్లి, చింతపండు, కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు వేసి బాగా మిక్సీ పట్టించాలి. మిక్సీ పట్టించిన ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లో తీసుకుని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వంకాయలను పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, వంకాయ పూర్ణం రెడీ. సో వంకాయ పూర్ణం టేస్ట్ చేయబోతున్నానండి.
మీ పూర్ణం నేను కూడా డాన్స్ చేస్తా అంటారా? చేస్తారు. అదే అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు తింటే. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో ఐ థింక్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎంతైనా అందరికీ తెలుసు వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టం. అసలు వంకాయలో ఏ రకంగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. అదే దాని స్పెషాలిటీ. సో మొత్తానికి ఇవాళ పుష్ప గారు మంచి రెసిపీస్ పరిచయం చేశారు మనకు. అండ్ మరి ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు పుష్ప గారికి మనం రారండోయి వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో అలాగే చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రారండోయి వంటలు చేద్దాంలో? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు టీవీ ముందు కూర్చొని చూడటమే కాకుండా చేయటం కూడా ఇది ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇలా రారండోయ్ అంటూ పిలుస్తూ ఉండాలి, మేము వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసే వెరైటీస్ చూపిస్తూ ఉండాలి. అందుకే రారండోయ్ అని పిలుస్తూనే ఉన్నాం, అందరూ వస్తూనే ఉన్నారు. అందుకే మేము ఇలా వచ్చేస్తున్నాము. సూపర్ సూపర్, నైస్ మీటింగ్ యూ అండి, రియలీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. ఓకే, బాయ్ అండి. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో పుష్ప గారు మనందరికీ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి, మీ ఫ్యామిలీతోను ఫ్రెండ్స్ తోను షేర్ చేసుకోండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్ బాయ్.